గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ సెషన్. ఈ సెషన్లో మనం స్టార్ట్ చేయబోయే నవంబర్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని డౌట్స్ ఉండడం వల్ల ఆ డౌట్స్ క్లారిఫికేషన్ గురించి ఒక ప్రత్యేక సెషన్ పెట్టడం జరిగింది. ముందుగా మన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ స్పెషల్ బ్యాచ్ కంప్లీట్గా మన కొత్త యాప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఆ యాప్ పేరు మనకు ఇక్కడ కనిపిస్తుంది, kalyantimes.com. ఇంకా ఎవరన్నా డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే దయచేసి డౌన్లోడ్ చేసుకొని ఈ బ్యాచ్లో మీరు జాయిన్ కాగలరు. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మనం ఏదైనా ఎగ్జామ్కు ప్రిపేర్ అయినప్పుడు మనం అక్కడ పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అలా రకరకాల సబ్జెక్ట్స్ మనం చదువుతూ ఉంటాం. ఆ సబ్జెక్ట్స్కి సంబంధించి ఒక హిస్టరీని కనుక వదిలిపెడితే మిగతా సబ్జెక్టులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒకవేళ ఉదాహరణకు పాలిటీని కనుక మనం తీసుకుంటే దాంట్లో రాజ్యాంగానికి రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. అయితే మనం పాలిటీలో మనం నేర్చుకునేటప్పుడు రాజ్యాంగ సవరణ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఆర్టికల్ ఏమిటి, రాజ్యాంగంలో ఎన్ని విధాలుగా రాజ్యాంగాన్ని సవరించవచ్చు అని చెప్పడం జరిగింది, అలాగే సవరించే పద్ధతులు ఏమిటి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. కానీ మనకు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు రాసినప్పుడు, అలాగే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ద్వారా నిర్వహించబడే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పరీక్షలు రాసినప్పుడు దీనికంటే ఎక్కువ లెవెల్లో మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అవి మనకు మామూలు కరెంట్ అఫైర్స్లో మనకు అవైలబుల్గా ఉండవు. అందుకని వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కోర్స్ అనేది ప్రత్యేకంగా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక ఈ కోర్సుని నవంబర్ మాసానికి మాత్రమే మనం ఓపెన్ చేసాం. అంటే ఈ నవంబర్లో జరిగే కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ మొత్తం మనం ఒక డిస్కస్ చేసుకొని, ఇక మీరు భవిష్యత్తులో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 4 నెలలు 5 నెలల తర్వాత మీరు ఏ ఎగ్జామ్ అయితే రాద్దాం అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ రాసి అయిపోయిన తర్వాత మీరు వెంటనే ఇక్కడ నుంచి మీరు డ్రాప్ కావచ్చు. అంటే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకు సంబంధించిన ఫీజు మీరు చెల్లించవలసిన అవసరం లేదు. పర్ మంత్ మీకు ఎన్ని రోజులు అవసరం ఉంటే అన్ని రోజులు మీరు పర్ మంత్ రెన్యూ చేసుకుంటూ మీరు ముందుకెళ్తారు. ఇక దీనికి సంబంధించిన విషయాలు మనం చూద్దాం. ఉదాహరణకు పాలిటీ, గవర్నెన్స్లో కనుక చూస్తే మనకు రాజ్యాంగ సవరణకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి. అయితే దాంట్లో కొన్ని అంశాలు కోర్టు వరకు వెళ్తాయి. అంటే ఏమిటి, వై సర్టెన్ అమెండ్మెంట్స్ ఆర్ ఛాలెంజ్డ్ అంటే పార్లమెంట్ ద్వారా చేయబడిన రాజ్యాంగ సవరణని కోర్టులో సవాలు చేయవచ్చునా? ఏ విషయాన్నైనా సరే కోర్టులో సవాలు చేయవచ్చు. అయితే మరి పార్లమెంట్ అన్నప్పుడు అంత బాగా ప్లాన్ చేసి రాజ్యాంగ సవరణ చేస్తారు కదా, దాంట్లో ఏం తప్పులు ఉంటాయి, ఏం లొసుగులు ఉంటాయి, కోర్టుకు వెళితే కోర్టు ఏం చెబుతుంది అంటే కోర్టు ఆ సవరణని అంగీకరించవచ్చు, లేదా కోర్టు ఆ రాజ్యాంగ సవరణ ప్రక్రియ చెల్లదు, ఆ సవరణని కొట్టివేస్తున్నాము అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం మామూలుగా క్లాసుల్లో మనకు దాన్ని మనం టచ్ చేయలేం. ఎందుకంటే ఇది మనకు కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైతే ఇటువంటి అంశాలు మనకు వస్తాయో దానికి సంబంధించి మనం ప్రత్యేక దృష్టి పెట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక రాజ్యాంగ సవరణ విషయానికి వచ్చేటప్పటికీ దాంట్లో కొన్ని ఉన్నాయా అంశాలు అంటే బోలెడని అంశాలు మీకు అనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి మాత్రమే నేను ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. బట్ మన రెగ్యులర్ క్లాసెస్కి వచ్చేటప్పటికి మీరు ఇంగ్లీష్లో చూసే మ్యాటర్ అంతా కూడా మీకు తెలుగులోనే ఉంటుంది. దాని గురించి మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే రాజ్యాంగంలో సవరించవలసిన అంశాలు బోల్డన్ని ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు సవరించడం లేదు అన్న దాని మీద అన్న కోణంలో మనం ఆలోచించాలి. అలాగే మనం ప్రతిసారి 1973 కేశవానంద భారతి అని, 1980 మినర్వా మిల్స్ అని, 1995 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు అని, ఇలా రకరకాల కేసు లాస్ మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడో జరిగిన కేసు లాస్ ఇప్పుడు కూడా మనకు పేపర్లలో కనిపిస్తాయి.
అలా కనిపించినప్పుడు ఆ కేసులా ఏమిటి, దానికి సంబంధించిన అంశం ఏమిటి, దాని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని తెలుసుకుంటూ మరి ప్రస్తుతం అది ఎందుకు వార్తల్లో ఉంది, సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించింది, లేదా ఇతర కోర్టులు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించాయి అన్న విషయాలు మనం కరెంట్ అఫైర్స్లో తెలుసుకుంటాం. అంటే మనం ఈ కరెంట్ అఫైర్స్లో నేర్చుకున్నది ఏమిటి అంటే బేసిక్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ క్లియర్ చేస్తాము, అలాగే ఇన్డెప్త్ ఎనాలిసిస్ విశ్లేషణ అనేది మనకు చాలా 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 ఇంపార్టెంట్. దీని ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే భవిష్యత్తులో మీరు రాయబోయే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి పరీక్షల్లో ప్రిలిమినరీ పరీక్షలో వచ్చే ప్రశ్నలకు సరైన ఆన్సర్ గుర్తించడానికి, అలాగే మెయిన్స్ పరీక్షలో మీరు ఆన్సర్స్ రైటింగ్ ఆన్సర్స్ మీరు రాతపూర్వకంగా రాసే సమాధానాల్లో క్వాలిటీ అనేది ఉండడానికి ఈ కోర్సు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కోర్సు మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు డిస్కస్ చేసేటప్పుడు దాంట్లో ఆ సబ్జెక్టు మొత్తము చెప్పి ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నలు ఎలా వస్తాయి, మెయిన్స్ పరీక్షలో ఎలా వస్తాయి, దానికి ఆన్సర్స్ ఎలా రాయాలి, అవన్నీ కూడా చాలా విస్తృతంగా మనం ఇక్కడ చర్చిస్తాం. కాబట్టి మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, మీరు హైదరాబాదులో, ఢిల్లీలో, వైజాగ్లో మీ ఇష్టం ఎక్కడైనా మీరు కోచింగ్ తీసుకోండి, పర్వాలేదు. కానీ ఈ మంత్లీ కోర్స్ మనకి ఏదైతే ఉందో దాని ద్వారా మీలో ఉండే ఆ నాణ్యత అనేది పెరుగుతుంది, మీలో ఉన్న ఈ పదును మరింత పదునుగా తయారవుతుంది. సో తద్వారా మనకి ఏమిటి కావాలి, రేపు మీకు ఐఏఎస్ రావాలన్నా, మీరు డిప్యూటీ కలెక్టర్ గ్రూప్ 1 మీకు రావాలన్నా, డిఎస్పీ కావాలన్నా అల్టిమేట్గా మనకు కౌంట్ చేసేది మార్కులు. అంటే ఎవరికైతే మార్కులు ఎక్కువ వస్తాయో ఆ అభ్యర్థికి సెలెక్షన్ వస్తుంది. మరి మార్కులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి, అందుకోసం ఈ కోర్స్. క్లియర్? లేకపోతే ఏమవుతుంది, మామూలుగా సబ్జెక్టులు నేర్చుకొని బుకిష్ నాలెడ్జ్తో కనుక ఆన్సర్లు రాయడానికి ప్రయత్నిస్తే మార్కులు ఎక్కువగా రావు. అందుకే చాలామంది చాలా చాలా కష్టపడి చదివినా కూడా మార్కులు రాకపోవడానికి గల కారణం ఇది. కాబట్టి ఈ కోర్సులో మీకున్న ఈ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు చక్కగా నాణ్యత పెరిగి మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మార్కులు వస్తాయి, దాంట్లో కరెంట్ అఫైర్స్ మనం ఎలా జోడిస్తాము, ఏ పాయింట్స్ రాయాలి, అవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ కోర్సులో ఇవ్వడం జరుగుతుంది. వాస్తవానికి మనం ఛార్జ్ చేసే 999 పర్ మంత్, ప్రతి నెలకు 999, 1000 రూపాయల కంటే తక్కువ, ₹1. అది ఏదైతే ఉందో అది చాలా 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 తక్కువ ఫీజు. దీన్ని మీరు అతి త్వరలోనే గ్రహిస్తారు. అలాగే ఈ కోర్సుకు సంబంధించి మీకు ఇంకా అడిషనల్గా ఇంకేమైనా కావాలి అంటే కోర్సులో జాయిన్ అయిన తర్వాత దాన్ని మీరు నాకు వాట్సాప్ ద్వారా మీరు నాకు తెలియజేయవచ్చు. అది మనకు ఫీజిబుల్గా ఉంటే మన కోర్సులో ఆ అంశాలు మనం ఇంప్లిమెంట్ చేస్తూ దాన్ని అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక చూడండి, ఇక రకరకాల కేస్ లాస్ మనం చూస్తాము. అసలు జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా ఏమిటి, అది ఎప్పుడు మనకు వార్తల్లో వస్తుంది, ఎందుకు వచ్చింది, అవన్నీ కూడా మనం చర్చించుకుంటాం. అలాగే చాలా పార్లమెంటు ద్వారా పాస్ చేయబడ్డ చట్టాలు కానీ, అసెంబ్లీల ద్వారా పాస్ చేయబడ్డ చట్టాలు కానీ మనకు ఈ మధ్యలో పరీక్షల్లో మనకు బాగా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మీరు కనుక చూస్తే ఇటీవలే నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో దీనికి సంబంధించిన చట్టాలకు సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. అది మామూలుగా అయితే మనం చదవము, ఇప్పుడు ఈ కోర్సుల్లో వాటిని ప్రత్యేకంగా మనం చదువుతాము. దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఎప్పుడు ప్రవేశపెట్టారు, డిస్కషన్ జరిగింది ఏమిటి, దాంట్లో ఉన్న హైలైట్స్ ఏమిటి, ఇన్డెప్త్ ఎనాలిసిస్ అంతా కూడా మనం ఈ క్లాసుల్లో మనం నేర్చుకోవడం ఉంటుంది. అలాగే మనకు సిలబస్లో ఉన్న ప్రకారంగా క్యాబినెట్ సెక్రటరియట్ అంటే ఏంటి, అలాగే కేంద్ర సచివాలయం అంటే ఏమిటి, అలాగే మంత్రిత్వ శాఖలు డిపార్ట్మెంట్లు అంటే ఏమిటి, దాంట్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని మనం చాలా క్షుణ్ణంగా ఇక్కడ నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ఇది పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్. అంటే మనం ఏం కవర్ చేస్తున్నామో మీకు తెలియడానికి ఇది ఇవ్వడం జరిగింది. చూడండి, సోషల్ ఇష్యూస్కి వచ్చినప్పటికీ ఇటీవలే ఈ సామాజిక సమస్యలు అనేవి మనకు చాలా విపరీతంగా ఉన్నాయి. అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశంలో కావచ్చును, ఈ సామాజిక సమస్యలు అనేవి చాలా చాలా ఉన్నాయి. అందుకే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి ఎన్నికల్లో సామాజిక
న్యాయము అనే అంశాన్ని ప్రస్తావిస్తాయి. సామాజిక న్యాయం అనేది రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ దాని కొరత మనకు కనిపిస్తుంది. అది ఇక్కడ చాలా వరకు ఆ సామాజిక న్యాయం మనకు కనిపించట్లేదు. అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, అంటే ఇష్యూస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏమిటి? పేపర్లో వచ్చినప్పుడు ఆ సమస్యలకు సంబంధించిన అంశాలను తీసుకొని మనం ఇక్కడ డీటెయిల్గా చర్చిస్తాం. ఉదాహరణకు చూడండి, ఇటీవలే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, డ్రాప్ ప్యాట్రియార్కల్, సెక్సియస్ట్ అండ్ 2 finger టెస్ట్ ఫ్రమ్ మెడికల్ సిలబస్. సో ఇది ఒక వెరీ వెరీ సీరియస్ స్టేట్మెంట్ దట్ ఈస్ గివెన్ బై సుప్రీం కోర్ట్. దీని అర్థం ఏమిటి? ప్యాట్రియార్కీ అంటే ఏంటి, మ్యాట్రియార్కీ అంటే ఏమిటి? ఇక సోషల్ ఇష్యూ సంబంధించిన రకరకాల పదాలని మనం తెలుసుకుంటాం. ఇక్కడ తెలుసుకొని అప్పుడు ఈ సబ్జెక్టు బాగా అర్థం చేసుకొని ప్రిలిమినరీలో అడిగితే ప్రశ్న ఎలా అడుగుతారు, లేదా మెయిన్స్లో అడిగినప్పుడు ఎలా అడుగుతారు, దానికి ఆన్సర్ ఎలా రాయాలి అనేవన్నీ కూడా మనం ఈ క్లాసులో మనం చర్చించుకుంటాం. క్లియర్? అలాగే ఇటువంటి స్టేట్మెంటు సుప్రీంకోర్టు ఎప్పుడు ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది, ఏ కాంటెక్స్లో ఇచ్చింది అన్న విషయాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. అలాగే ఇక్కడ ఈ సామాజిక సమస్యలు బాగా కనుక మనం అవగాహన చేసుకుంటే ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం రాయడం అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది. దయచేసి చూడండి, బుక్కిష్ నాలెడ్జ్ వేరు, మీరు ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేసేది వేరు. ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేసేది ఎప్పుడు కూడా డైనమిక్గానే ఉండాలి. అందుకే ఈ కోర్స్ అనేది మీకు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే చూడండి, ఇండియన్ ఎకానమీ చాలామందికి క్లిష్టమైన కష్టమైన ఒక సబ్జెక్టు. కానీ ఇక్కడ ఆ బేసిక్స్ అనేది మీరు ఆల్రెడీ క్లాసులో నేర్చుకున్నారు. జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, అన్నీ కూడా మనం అక్కడ నేర్చేసుకున్నాం. కానీ ద్రవ్యోల్బణము అనే డెఫినేషను ఇంతకు ముందు ఇప్పుడు రెండు సేమ్ అయినప్పటికీ కూడా ద్రవ్యోల్బణానికి గల కారణాలు మారాయి. గతంలో ఉన్న కారణాలు వేరు, ఇప్పుడు ఉన్న కారణాలు వేరు. ఎందుకంటే ప్రపంచీకరణ తర్వాత, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత చాలా చాలా మార్పులు జరిగాయి. వాటిని మనం గుర్తించాలి. అలాగే జీడిపి అంటే ఏమిటి, జీడిపి సో అది ఇలా పెరగడానికి గల కారణం ఏంటి, తగ్గడానికి గల కారణం ఏంటి. అలాగే ప్రపంచం మొత్తాన్ని కనుక మనం చూసుకుంటే ప్రస్తుతం వీఆర్ ద 5th largest ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో. అప్పుడు మామూలు ఎగ్జామ్లో ఏమడుగుతారు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ స్థానం ఎంత అన్నప్పుడు 5 అని చెప్తాం. కానీ ఆ 5వ స్థానానికి రావడానికి మనం ఎన్ని సంస్కరణలు ప్రవేశపెట్టాం. ఎక్కడో వెనుక ఉన్న ప్లేస్ నుంచి ముందుకి ఇలా వచ్చాము అంటే, యూకే లాంటి దేశాన్ని వెనక్కి నెట్టి మనం ఇక్కడికి వచ్చామంటే ఎంత కష్టపడి మనం పనిచేసి ఉంటాం, ఎన్ని రకాల సంస్కరణలు మనం ప్రవేశపెట్టి ఉంటాం. ఆ సంస్కరణలు ఏమిటి, మనం ఈ స్టేజ్కి రావడానికి గల కారణాలు ఏమిటి, ఇక్కడ నుంచి 4, 3, 2, 1 స్థానానికి మనం వెళ్ళగలమా, వెళ్ళాలంటే భారతదేశం ఏం చేయాలి, అలా చేసే శక్తి సామర్థ్యం మనకుందా, ఆ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చినప్పుడు మామూలు అంటే చిన్న ఎగ్జామ్స్కు ఈ ఎగ్జామ్స్కు తేడా ఉంటుంది. అక్కడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం యొక్క స్థానం అని అడుగుతాడు అంతే. కానీ ఇక్కడ మనం కారణాలు అనేది మనం నేర్చుకోవాలి. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రిలిమినరీ పరీక్షలో కానీ మెయిన్స్లో కానీ స్టాండర్డ్ బాగా బాగా పెరిగిపోతుంది. అలాగే మీరు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు అన్నీ కూడా దాదాపుగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలే ఉంటాయి. కాబట్టి మనం చెప్పుకునే ప్రతి అంశం కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? అలాగే మీరు చూస్తున్నారు జిఎస్టీ కలెక్షన్, జిఎస్టీ పన్నుల వసూలు అనేది బ్రహ్మాండంగా పెరుగుతుంటుంది. మనకు నెలకు 1,50,000 కోట్ల రూపాయల జిఎస్టీ వసూలు వస్తుంది. గతంలో లేదు, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఎలా ఉంటుంది. అలా గతంలో లేనిది ఇప్పుడు ఇలా రావడానికి గల కారణాలు ఏమిటి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో ఇంకా పెరగాలంటే ఏం చేయాలి, అటువంటి అంశాలన్నీ కూడా ఇన్డెప్త్గా మనం ఇక్కడ తెలుసుకుంటాం. తెలుసుకునే కంటే ముందు అసలు జిఎస్టీ అంటే ఏమిటి, దాని బ్యాక్గ్రౌండ్ అంటే ఏమిటి, అవన్నీ తెలుసుకొని ఇక ఇన్డెప్త్ ఎనాలిసిస్లోకి మనం వెళ్తాం. ఆ విధంగా మన ప్రిపరేషన్ అనేది ఉంటుంది. క్లియర్? అలాగే ఇక అంతర్జాతీయ అంశాలకు గనక వస్తే
ఉదాహరణకు చూడండి, సార్క్ అంటే ఏమిటో మనకు తెలుసు. అసలు సార్క్ అనేది ఇప్పుడు మనుగడలో ఉందా? 2014 సార్క్ సమావేశం జరిగిన తర్వాత ఆ సార్క్ సమావేశం, శిఖరాగ్ర సమావేశం అనేది జరగలేదు. ఎందుకు జరగలేదు? అలా జరిగినప్పుడు సార్క్ ఉన్నట్టా లేనట్టా? అది డిజాల్వ్ అయిపోయిందా? దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తారా? ఆ సార్క్ లేకపోవడం వల్ల ఎవరికి నష్టం? సార్క్ ఉన్నప్పుడు దాంట్లో భారతదేశం యొక్క పాత్ర ఏమిటి? ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్? అలాగే G20 సదస్సు. ఇక్కడ భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోయే ఈ G20 శిఖరాగ్ర సమావేశంలో రష్యా ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అని మిగతా దేశాలంటే, భారతదేశం మాత్రం రష్యాను ఆహ్వానించాలి అని పట్టుదలతో ఉంది. ఏమిటి మిగతా దేశాలు వద్దు అన్నప్పుడు భారతదేశం మాత్రం కావాలి అనడానికి గల కారణం ఏమిటి? భారతదేశానికి రష్యాకున్న మైత్రి సంబంధాలు ఏమిటి? ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్యలో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ఈ జరిగిన డెవలప్మెంట్స్ ద్వారా రష్యాను ఆహ్వానించాలా వద్దా అన్న విషయాలన్నీ కూడా మనం ఆ టాపిక్స్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుంటాం. క్లియర్? అలాగే ఈ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఈ యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సంబంధించి భారతదేశము ఎందుకు శాశ్వత సభ్యత్వం పొందలేకపోతుంది? అర్హతలు లేవా? మన దేశ జనాభా చూసినా, మన ఆర్థిక పరిస్థితి చూసినా, మన ఇక్కడ రాజకీయంగా మనం ఎంత బలంగా ఉన్నా, అలాగే ఇతర దేశాల అవసరాలకు భారతదేశం ముందుకొచ్చి రకరకాలుగా సహాయపడినా కూడా ఎందుకు భారతదేశానికి ఈ శాశ్వత సభ్యత్వం అనేది రావటం లేదు? దానికి గల కారణాలు ఏమిటి? అవన్నీ కూడా మనం ఈ క్లాసులో మనం చక్కగా మనం నేర్చుకుంటాం. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అంటే వీటన్నిటికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, దానికి కావాల్సిన బేసిక్స్, కాన్సెప్ట్స్, ఇన్డెప్త్ ఎనాలిసిస్, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, అవన్నీ కూడా మనం ఈ క్లాసుల ద్వారా నేర్చుకోబోతున్నాం. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఇవన్నీ మీకు చూపించేది కేవలం ఎగ్జాంపుల్ మీకు తెలియడానికి మాత్రమే. చంద్రయాన్ 3 2023లో ప్రయోగించడానికి భారతదేశం, ఇస్రో సన్నద్ధంగా ఉన్నాయి. కానీ దానికంటే ముందు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఆ 2 విషయాలు తెలుసుకున్న తర్వాతే మనం చంద్రయాన్ 3ని మనం మాట్లాడాలి. క్లియర్? ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఇక ముందు జరిగే వాటన్నిటిని మనం ఎప్పటికప్పుడు మనం అది అడ్జస్ట్ చేసుకుంటాం. క్లియర్? అలాగే ఇస్రో ద్వారా, ఈ ఇస్రో వాహన నౌకలు ఏమిటి, అలాగే ఉపగ్రహాలు ఏమిటి, లేటెస్ట్ ఉపగ్రహాలు ఏమిటి, అలాగే ఇప్పుడు బోలెడన్ని దేశాలు భారతదేశం దగ్గరకు వచ్చి వారి ఉపగ్రహాలను భారతదేశం యొక్క వాహన నౌకల ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెడుతున్నాయి. ఎందుకు అనేది ఇంపార్టెంట్. సరే, చిన్న దేశాలు అనుకుంటే వారి దగ్గర వాహన నౌకల సామర్థ్యం లేదు కాబట్టి మన దగ్గర నుంచి ప్రవేశపెడుతున్నాయి అనుకుందాం. కానీ అభివృద్ధి చెందిన దేశాలు, ఉదాహరణకు యూకే, ఇటీవలే GSLV Mark 3 ద్వారా యూకేకు చెందిన 36 ఉపగ్రహాలని భారతదేశ వాహన నౌక ద్వారా GSLV Mark 3 ద్వారా కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. మరి అటువంటి దేశాలు కూడా భారతదేశం యొక్క సహాయం కోరడం దేనికి? ఈ అభివృద్ధి దేనికి సూచిస్తుంది? ఈ రంగంలో భారతదేశం ఇంకా ఎక్కడికి వెళ్ళబోతోంది అన్న అంశాలన్నీ చూస్తూ ఇక సాంకేతికతకు సంబంధించి విద్యారంగంలో కానీ, అలాగే వ్యవసాయంలో కానీ, అలాగే పరిశ్రమల్లో కానీ, రక్షణ రంగంలో కానీ, అన్ని రంగాల్లో ఈ సాంకేతికత అనేది ఎలా ఉపయోగపడుతుంది మనకు. అందుకే మనం చూస్తున్నాం, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అలా రోజుకు ఒక కాన్సెప్ట్ వస్తూనే ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకుంటూ ముందుకు వెళితే పరీక్షకు పూర్తిగా సన్నద్ధం అవుతాము. క్లియర్? సో ఈ విధంగా మన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరగబోతాయి. ఇది ప్రతి నెల మనం నవంబర్ 3వ తేదీన మనం స్టార్ట్ చేయబోతున్నాము. రైట్? అలాగే ప్రతి నెల మీరు రెన్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఫైన్. మీరు ఎప్పుడైతే మీ ఎగ్జామ్ అయిపోయిందో, ఎప్పుడైతే మీ సెలెక్షన్ అయిపోయిందో అప్పుడు మీరు ఈ కోర్సుని ఆపవచ్చును. అలా కాకుండా మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు. జనరల్ సబ్జెక్ట్స్కి మీరు ఎక్కడ ప్రిపేర్ అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ తీసుకున్న ప్రాబ్లం లేదు. కానీ ఈ కోర్స్ మాత్రం దట్ విల్ గివ్ యూ ఎడిషనల్ స్ట్రెంగ్త్. రాబోయే 10-15 రోజుల్లో ఆ విషయాన్ని మీరే చక్కగా రియలైజ్ అవుతారు. అప్పుడు మిగతా వారికి కూడా చెప్పి వారికి కూడా ఈ కోర్సు గురించి చెప్పి
వారు కూడా చేరి ఆ, వారు కూడా ఈ కోర్సు ద్వారా బెనిఫిట్ పొందే విధంగా మీరు మీ వంతు సహాయం మీరు చేయవచ్చును. థ్యాంక్ యూ సో మచ్. ఇక నవంబర్ 3వ తేదీన క్లాసులు మొదలవుతున్నాయి. రాత్రి 9 గంటలకు మీ క్లాస్ యాక్టివేట్ అయిపోతుంది. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. క్లాసులన్నీ కూడా kalyantimes.com అనే యాప్లో మాత్రమే అవైలబుల్. అక్కడనే మీరు క్లాసెస్ అన్ని చూడవలసి ఉంటుంది. ఇక ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కూడా మీకు నా వాట్సాప్ నెంబర్ ఉంది, నా మెయిల్ ఐడి ఉంది. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు గివ్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ వెరీ 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 గుడ్ లక్.